మన 1000 ఏళ్ళ అస్తిత్వాన్ని నిర్మించుకోవడానికి ఈ సభ ఒక ప్రాధాన్యత దృష్టిలో ఉంచుకొనేసి మీ అందరికీ కూడా ఆహ్వానాలు పంపినాం. కాబట్టి మీరందరూ కూడా ఎవరు ఏం చెప్పినా కూడా ఒక బలంగా మీ ఆలోచనలు మీ లోపల రేపుకోండి. కానీ అందరు చెప్పేది కూడా ఒక ప్రశాంతంగా వినేసి మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని తెలంగాణలో ఒకే సంఘం, ఒకే భావజాలం, ఒకే నాదం, ఒకే విధానం, ఒకే జీవన విధానం అనేది ఈ రోజు నుండి కూడా బయలుదేరుతున్నది. అదేందో ప్రపంచానికి చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇది చాప కింద నీరులాగా గ్రామ గ్రామాన ప్రతి ఒక్క రెడ్డి నెత్తురులో కూడా మనం ప్రవహింపజేస్తాం. కాబట్టి వచ్చే ప్రభుత్వం మనం డిసైడ్ చేస్తాం. కాబట్టి చాలా ప్రాధాన్యత ఉన్న సభ. కాబట్టి అందరూ పేషెన్స్గా ఈరోజు అందరూ కూడా ఈ 24 గంటలు అనుకోండి, లేదంటే సాయంత్రం 6 గంటలు అనుకోండి, 5 గంటలు అనుకోండి, ఒక పేషెన్స్ తోటి మీ సమయం కేటాయించాల్సిందిగా మీ అందరూ కూడా శిరస్సు వంచి ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మన కరీంనగర్ నుండి నరహరి జగ్గారెడ్డి గారిని ఆర్బీఆర్ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు వారు రావాల్సిందిగా కోరుతున్నాను. అన్ని జిల్లాలకు అవకాశాలు వస్తాయి, మండలాల వారికి కూడా అవకాశాలు వస్తాయి ఖచ్చితంగా. అందరూ కూడా 2 నిమిషాల లోపల క్లుప్తంగా మీ సమాధానం. అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి రెడ్డి బాంధవులందరికీ నా నమస్కారాలు. ఇది ఒకటే, ఇంతవరకు మిత్రుడు చెప్పినట్టు, మెదక్ జిల్లా శ్రీకాంత్ రెడ్డి చెప్పినట్టు రెడ్డి సంఘం, తెలంగాణ రెడ్డి సంఘం అనేది ఉంటే బాగుంటుంది. ఈ 4 రకాలుగా వాట్సాప్లో పెట్టి కన్ఫ్యూజ్ చేసుడు కరెక్ట్ కాదు. ఈ హడా కమిటీ కూడా అన్ని జిల్లాలకు తిరిగి ఎవరైతే దీనికి 24 గంటలు పనిచేస్తారో వాళ్ళకే పదవులు ఉంటే బాగుంటుంది. నాకు ఈ పని ఉంది, ఆ పని ఉందంటే కుదరది. వాళ్ళకు పదవులు చేపించి పని చేయకపోతే తీసేసేయాలి. 1 మంత్లోనే తీసేసి ఇంకోరికి ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకంటే లేకపోతే నీకు కమిటీలు పెరగాలంటే పని 24 గంటలు పనిచేసినప్పుడే ఒక కమిటీ అనేది మనకు ఒక దరి అనేది దొరుకుతుంది. లేకుంటే దొరకది. మనం ఎప్పుడో ఒకసారి మీటింగ్కి వస్తాము, పోతాం, విజిటింగ్ కార్డు పెట్టుకుంటాం. రెడీ అంటే ఎవరు ఇప్పుడు ఏ సెక్రటరేట్ పోయినా, ఎక్కడ సీఎం గారి దగ్గరికి పోయినా మీరు అంతా ఒకటి లేదని తెలుస్తూనే ఉన్నది. అది కావాలి కంపల్సరీ. మనము అంటే ఏందనేది గజ్జువనం కావాలి. మన చెయ్యి ఏంటంటే ఇట్లాంటినే ఉంటుంది, ఇట్లా ఉండదు. రెడ్డిలు అంటేనే ఇట్లా ఉంటుంది. అది మనము నేర్చుకోవాలి. ఈ అందరూ రెడ్డి శాశ్వతంగా ఆ ఊరిని ఒక 4 రెడ్లు ఉన్నా, 5 రెడ్లు ఉన్నా కానీ ఆ ఊళ్ళో రెడ్డి అంటేనే ఇట్లా బుక్కడి భూమ పెడతాడు అడిగి పోతా అనేది మొదటి నుంచి మన తాత ముత్తాతల నుంచి వచ్చింది. మనం ఎప్పుడు కూడా ఎవరిని ఆశించకుండా ఉంటాం. ఇది నా అవకాశం నాకు కరీంనగర్కు అవకాశం ఇచ్చారు కాబట్టి ఉమ్మడి జిల్లా రెడ్డి సంఘం ప్రెసిడెంట్ నేను. ఇది ఆర్బీఆర్ మొన్నటిదాకా చేసిన, మొన్ననే టైం అయిపోయింది, నిన్నగాక మొన్న సండే రోజు. మళ్ళీ ఇప్పుడు కొత్తది వచ్చేదాకా మేమే ఉంటున్నాము. కానీ మీరు అన్నది ఇంతవరకు మాట్లాడింది అయితే చాలా, ఆయన మెదక్ జిల్లా అతను చాలా గట్టిగా మాట్లాడిండు. రెడ్డి సంఘం, తెలంగాణ రెడ్డి సంఘం అనేది ఉండాలి. అందులో ఇంకా ఎందుకంటే ఏజ్ని బట్టి కొంచెం యూత్ కూడా ఎంకరేజ్ చేయాలి. మనం వయసు అయిపోయిన కొద్దీ యూత్కు ఎంకరేజ్ చేయకపోతే మన రెడ్డి సంఘం అనేది కనబడకుండా పోతుంది. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారం. ధన్యవాదాలు జగ్గారెడ్డి అన్న. సోదరులారా, మనమందరం ఒక ప్రమాణం కూడా చేసేది ఉంది కాబట్టి లంచ్కి ముందు మీరు దానికి అనుగుణంగా అందరూ ఇక్కడ ఉండాలా. మన